తాజాంశాన్ని చూస్తున్నాం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన కార్యాలయానికి వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, బాలినేని, సామినేని ఎప్పుడు జనసేనలో జాయిన్ అవుతున్నారు? ఏంటి వారి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కానీ వైసీపీ నుంచి కీలక నేతలందరూ కూడా ఆ పార్టీని వీడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా జగన్ తమను పట్టించుకోకపోవడం, జగన్ ఇంకా అదే విధానాలను అనుసరించడం, సరైన నాయకులను సరిగా గౌరవించకపోవడం, ఈ అంశాలన్నిటిపైన ఆ పార్టీలో ముఖ్య నాయకులు కూడా ఇమడలేని పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇద్దరు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వారిద్దరు కూడా కొద్దిసేపు క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో వేరువేరుగా భేటీ అయ్యారు. ముందుగా సామినేని ఉదయభాను వచ్చి పవన్ కళ్యాణ్ తో ఆయన కలిసి వెళ్లారు. అయితే సామినేని ఉదయభాను మొన్నటి ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి శ్రీరామ్ రాజగోపాల్ గెలుపొందారు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలోకి తీసుకోవడం, ఎందుకంటే అక్కడ మిత్రపక్షంగా టీడీపీ మిత్రపక్షంగా ఉంది జనసేనకి. అక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ ఎమ్మెల్యే ఉండగా మళ్ళీ ఈయన ఆ పార్టీలో తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందనే అంశాలపైన కూడా జనసేన పార్టీ కూడా కొంత ప్రాథమికంగా చర్చ జరిగింది. సామినేని ఉదయభాను ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత ఈ అంశాలన్నీ కూడా చర్చించారు. అయితే మిత్రపక్ష సంబంధించిన నాయకులందరూ కూడా కలుపుగా ఉంటానని చెప్పేసి ఒక ప్రకటన అయితే ఆయన పవన్ కళ్యాణ్ కలిసిన అనంతరం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ సామినేని ఉదయభాను చేశారు. తప్పనిసరిగా వైసీపీలో ఏ నాయకులు కూడా ఆత్మగౌరవం ఉన్న నాయకులు ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. జగన్ కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదు. ఆ పార్టీ కూడా మునిగిపోయేటువంటి నవలాంటిదని చెప్పేసి చెప్పారు. తాను వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయన వెంట నడిచాను, ఆయన కుమారుడు కూడా అలాంటి భావాలే ఉంటాయి, అలాంటి లక్ష్యాలు ఉంటాయని చెప్పేసి అనుకుని ఆ వైసీపీలో ఉన్నానని, కానీ జగన్ నిజ స్వప్నం తెలిసిన తర్వాత ఆ పార్టీ ఉండలేని పరిస్థితి ఏర్పడి ఇప్పుడు బయటకు వచ్చానని, జనసేనలో కలిసి వెళ్తారని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ నెల 22వ తేదీన ఒక సమావేశం పెట్టి విజయవాడలో కానీ జగన్పేటలో కానీ సమావేశం పెట్టి జనసేన పార్టీలో చేరతారని చెప్పేసి ఉదయభాను ప్రకటించారు. ఆ ఉదయభాను వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత ప్రకాశం జిల్లా చెందినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన కార్యాలయానికి వచ్చారు. ఆయన వైసీపీలో చాలా కీలక నేతగా కూడా చెప్పుకోవచ్చు నిన్న మొన్నటి వరకు. అయితే గత ఎన్నికల్లో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించడం, కొంతమంది బాలినేనికి చెప్పిన వారికి టికెట్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఆయన కొంత మనస్తాపానికి గురయ్యారు. అప్పట్లోనే బాలినేని పార్టీలో ఉంటారా లేదా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తమయ్యాయి. ఆయన పోటీ చేయని కూడా అప్పట్లో ప్రకటించారు. అయితే జగన్ మళ్ళీ ఆయన బుద్ధగించి ఎన్నికల్లో పోటీ చేయించిన అనంతరం ఒంగోలు అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు బాలినేని కూడా 2 రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో ఉండలేకపోతున్నా అని చెప్పి రాజీనామా చేశారు. ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రధానంగా జనసేన పార్టీలో, ఎందుకంటే ఆయన వైసీపీలో ముఖ్య నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ జనసేన పార్టీలో కూడా తనకు సముచిత గౌరవం దక్కుతుందన్నటువంటి ఒక అభిప్రాయంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆ అంశాలపైన పవన్ కళ్యాణ్ తో కొద్దిసేపు క్రితం ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి నాయకత్వం లేదు. అందులో బాలినేని లాంటి వారు వస్తే జనసేన పార్టీకి ప్రకాశం జిల్లాలో కొంత బలం చేకూరుతుందని చెప్పేసి జనసేన భావిస్తుంది. అందులో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి చేర్చుకోబోతున్నారు. దీనికి సంబంధించి అయితే ఎప్పుడు చేరతారనే విషయం అయితే ఇంకా స్పష్టత రాలేదు. ముందైతే పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. వాళ్ళిద్దరూ ఎలా ఉండాలి, ఆయనకి ఎలాంటి సముచిత గౌరవం పార్టీలో ఉంటుంది, ఈ అంశాలపైన అయితే ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ బాలినేని ఇద్దరు చర్చించుకుంటూ ఉన్నారు. రాణి, రైట్, ధన్యవాదాలు చంద్రశేఖర్.